నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలోని ముచ్చట ఏంటి అంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ అని చెప్పి ఒక వ్లాగ్ అయితే తీశాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. అంటే దాంట్లో ఎండోమెట్రియోసిస్ సిస్ట్ గురించి అయితే చెప్పాను. ఆ తర్వాత ఏమైంది అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ రావడంతో ఈ వీడియో చేయడం ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో అర్థం అవ్వాలి అంటే మీరు ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అ వీడియో. ఆ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పుడైతే చెప్తున్నాను. నేను స్టమక్ పెయిన్ ఎలా ఫీల్ అయ్యాను, సిమ్టమ్స్ ఎలా వచ్చాయి, ఏం టెస్ట్ చేయించాను అండ్ ఏ డాక్టర్కి కన్సల్ట్ అయ్యాను, ఆ డాక్టర్ మాకు ఏం సజెస్ట్ చేశారు అండ్ మేమేం ప్లాన్ చేశాము అండ్ ఆల్సో కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు అయితే నేను చెప్పాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. సో అలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము గుడ్ న్యూస్తో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. డాక్టర్ ముందే నాకు ఏం చెప్పింది అని అంటే ఈ సిస్ట్ ఉండడం వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కూడా చెప్పారనమాట. సో అయ్యింది కాబట్టి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తను ఒక 4-5 టైమ్స్ నాకు కంగ్రాచులేషన్స్ చెప్పి హ్యాపీ ఫర్ యూ అని అయితే చెప్పిందనమాట. డాక్టర్ చెప్పిన 3 ఆప్షన్స్లో మేము ఎందుకు ఇదే డిసైడ్ అయ్యాము అండ్ ఆల్సో డాక్టర్ కూడా బెటర్ గో ఫర్ దిస్ అని ఎందుకంది అంటే లాప్రోస్కోపీ చేయించినా మాకు రికరెన్సీ ఉంది అండ్ ఆల్సో మెడిసిన్స్ యూజ్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది బెటర్ వే కాబట్టి ఇదైతే డిసైడ్ అయ్యాము. ఇదే ఎందుకు డిసైడ్ అయ్యాము అని అంటే బేబీ పెరుగుతుంది అని చెప్పి మనం మంత్లీ ఎలా అయితే చేంజెస్ చూస్తామో అలాగే సిస్ట్ కూడా స్ట్రింక్ అవ్వడం చేంజెస్ చూస్తామని అయితే చెప్పింది. అంటే బేబీ వెయిట్ వచ్చేసి సిస్ట్ పైన పడి సిస్ట్ స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పింది. నిజంగానే తను చెప్పినట్టే బేబీ వెయిట్ పెరుగుతున్నా కొద్దీ సిస్ట్ తగ్గుతూ వచ్చిందనమాట. అలా నాకు 6.6 ఉన్న సిస్ట్ వచ్చేసి 6.2, 6.0 అలా తగ్గుతూ వచ్చిందనమాట. అయితే 9 months వరకు మంత్లీ చెకప్కి అయితే వెళ్ళేదాన్ని. 9th month వరకు నేను చూసిన సిస్ట్ సైజ్ అయితే 5.4 అనమాట. 6.6 నుంచి 5.4కి అయితే వచ్చింది. ఆ తర్వాత నాకు ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే అయ్యింది. పాప అయితే మా లైఫ్లోకి వచ్చింది. అంటే వి బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అనమాట. బేబీ బాయ్ అనుకున్నాం కానీ గర్ల్ వచ్చింది. అప్పుడు అంత ఫీల్ అవ్వలేగానే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే బేబీ గర్ల్ చేసే చిన్న క్యూట్ థింగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. డెలివరీ టైంలో ఉన్న సైజ్ ఏంటి అంటే 5.4. ఆ 5.4 సైజ్తో ఉన్న సిస్ట్ని అయితే డ్రైన్ చేసేసారు. అండ్ ఆల్సో డాక్టర్ చెప్పింది ఏంటి అంటే ఇంకా పింపుల్ సైజ్లో చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న 2 అయితే ఉన్నాయి మీకు అని అయితే చెప్పింది. అది ఇప్పుడు నా చేతుల్లో ఉంటుంది. ఏంటి అంటే హ్యాబిట్స్ అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, హ్యాబిట్స్, డైట్ వీటి వల్ల అయితే ఉంటుంది. సో నాకనే కాదు ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు. దీనివల్ల పిల్లల్ని కనలేకపోతున్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. చాలామంది ఫోన్ చేసి చాలా సఫర్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు. సో ప్లీజ్ గర్ల్స్ స్ట్రెస్ అవ్వకండి. స్ట్రెస్ అవ్వడం వల్ల మన సిస్టమ్స్ చాలా సెన్సిటివ్. ఆ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎన్నో టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ సిస్ట్లోనే టైప్స్ ఉంటున్నాయి. అండ్ ఆల్సో పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ పైన ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మన హెల్త్ బాగుంటేనే కదా మన ఫ్యామిలీ బాగుంటుంది. ఫస్ట్ మన హెల్త్ని ప్రాపర్గా చూసుకుందాము. ఆ తర్వాత మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుందాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అలా సిస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా చిన్న ఉంది, అది నా చేతుల్లో ఉంది. అదనమాట ముచ్చట. నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ కూడా కావాలి అనుకుంటే లెట్ మీ నో, కామెంట్ మీ బిలో. అది కూడా తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అదేందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చిన వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. సో బాయ్.